హలో అండి, అందరికీ నమస్కారం. ఇది శివరాత్రి రోజు వ్లాగ్ అండి. కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఆ రోజు అయితే కొంచెం తొందరగానే లేచి మంచిగా ముగ్గు పెట్టుకున్నాను. ముందు రోజు వ్యాలంటైన్స్ డే కదా, ఆ రోజు నాకు మా వారు మొక్కల్ని గిఫ్ట్ గా ఇచ్చారు. అవి గుమ్మం దగ్గర పెట్టుకున్నాను, చాలా అందంగా ఉన్నాయి కదా. స్వామివారికి విలువ పత్రాలతో అష్టోత్తర శతనామాలు చదువుకుంటూ పూజ అయితే చేసుకున్నానండి. అలాగే ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైన రోజు అండి. 1,00,000 సబ్స్క్రైబర్స్ ని మహాశివరాత్రి రోజు పూర్తి చేసుకున్నాను. ఆ శివయ్య దయాకరణతో పాటు మీ అందరూ నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి ఈ సక్సెస్ నా సొంతం అయిందండి. మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ కి వెళ్ళాము. శివరాత్రి కదండి, టెంపుల్ అయితే చాలా రష్ గా ఉంది. ఇంకా మా పిల్లలు తీసుకొని ప్రదక్షిణాలు చేసి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. పక్కనే జ్యోతిర్లింగాలు ఉన్నాయి. టికెట్ కోసం లైన్ అయితే కట్టాము. చాలా పెద్ద లైనే ఉంది. అన్ని రకాల శివలింగాలు ఇక్కడ ఉంటాయండి. ఆ శివయ్య అభిషేక ప్రియుడు కదండి. మనసారా భక్తి శ్రద్ధలతో చెంబుడు నీళ్లు పోస్తే శివయ్య కరిగిపోతాడు అంటారు కదా. ఆ శివలింగాలన్నిటికీ అభిషేకం చేస్తున్నంతసేపు మనసులో ఏదో తెలియని ఆనందం అండి. అది మాటల్లో చెప్పలేను, అదొక అనుభూతి. ఇంకా శివాలయంలో కాసేపు కూర్చొని ప్రసాదం తీసుకున్నాము. ఈవినింగ్ చేసి ఆర్కే బీచ్ వైపు వెళ్ళామండి. అక్కడ కోట్లింగాలు పెట్టారు కదా, దర్శనం చేసుకున్నాము. ఇంటికెళ్ళి మా వారికి పిల్లలకి డిన్నర్ ప్రిపేర్ చేసి ఇంటి దగ్గర దీపారాధన చేసుకుని గుడికైతే వెళ్ళానండి. అక్కడ అభిషేకాలు, అర్చనలు, అలంకరణ చూస్తే ఎంత చూసినా తనివి తీరదండి. అంత బాగా చేశారు పూజ. లింగోద్భవం సమయం వరకు ఉండి ఇంటికైతే వెళ్ళిపోయాము. మొత్తానికి మహాశివరాత్రిని ఇలా జరుపుకున్నాము. ఆ స్వామివారి దర్శనం మీరు కూడా చేసుకోండి. ఆ శివయ్య ఆశీస్సులు మాతో పాటు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.